మీరు ఏం చేస్తుంటారు? ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను యాజ్ ఈహెచ్ఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ సెక్టర్. మనం స్టార్టింగ్ అయితే మార్నింగ్ లేచిన నుంచి అప్ టు నైట్ పడుకునే వరకు కూడా ఎవ్రీ డైలీ లైఫ్లో సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడి రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. ఇండియాలో హ్యూమన్ లైఫ్ కి అంత వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ అన్ని లైట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ చూస్తే యూ డోంట్ నీడ్ టు నో అబౌట్ డ్రైవింగ్, లైసెన్స్ అయితే వచ్చేసే ఛాన్సెస్ స్కోప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఉంది. ఈవెన్ 2 వీలర్ మీకు వచ్చిన 4 వీలర్ లైసెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తే. సో రీసెంట్లీ మనం చూసుకున్న రోడ్ యాక్సిడెంట్స్ అనుకోండి, జరిగిన పర్సన్కి ఏమి ఉండదు, దానివల్ల రిమైనింగ్ ఫ్యామిలీస్ అనేవి చాలా సఫర్ అవుతాయి. నేను నా లైఫ్లో ఒక 5 to 6 సినారీస్ చేస్తున్నాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో రీసెంట్ ఒక ఎగ్జాంపుల్స్. సో పర్సన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు సపోజ్ చిన్న లారం అంటే 3 meters అనుకుందాం నుంచి పడ్డాడు అనుకోండి, కంప్లీట్ గా బ్యాక్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్ గా ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. యూ షుడ్ నాట్ బి ఎ గుడ్ గై, యూ షుడ్ బి ఎ రైట్ గై. మీరు అందరి దగ్గర మంచిగా ఉండడానికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేసి ఇలా కాదు, మీరు ఉండాల్సింది రైట్ గా ఉండాలి. మీ లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అయితే నేను లాస్ట్ మనం 14 days ప్రోగ్రామ్ అనేది తిన్నాము. ఓకే. దానివల్ల నేను చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం అయితే జరిగింది. ఓకే. బిఫోర్ నేను ఎప్పటి నుంచో లాస్ట్ ఒక మనకున్న కామన్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ సెట్ రిలేటెడ్ టు మనీ మేనేజ్మెంట్, మనకి తెలిసింది పొందుంటది, తెలియంది చాలా ఉంటది. నాకైతే చాలా కేసెస్ ఉన్నాయి. దగ్గర 70 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు పోయిన వాళ్ళు ఉన్నారు, 40-50 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా కేసెస్ వచ్చాయి. ఏంటంటే ఇదర్ ఫారెక్స్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఇంట్రాడే అన్నమాట. మన ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మన ఇన్కమ్ ఎప్పుడైనా డబల్ ఆర్ ట్రిపుల్ చేసుకోవాలంటే ఎర్నింగ్ మనీ రిలేటెడ్ కానీ, మేనేజింగ్ మనీ రిలేటెడ్ కానీ, లేదంటే మీ ప్రొఫైల్ జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా చెప్పాలండి. సో అందరూ అనుకుంటారు బుక్ చదివితే తెలుస్తుంది, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆన్లైన్ యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేసి అనుకుంటారు. ఓకే. కానీ వాసుచల వెల్త్ టాక్స్. నేను చెప్పాను కదా, వీ డోంట్ ఇన్వైట్, కరెంట్లీ అయితే నేను ఎవరిని సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయట్లేదు. నార్మల్ కామన్ పీపుల్ని నేను ఇన్వైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ లెర్నింగ్స్ని, వాళ్ళ లైఫ్ జర్నీని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీనిలో నార్మల్గా నేను ఇంటర్వ్యూస్ చేసి కొంచెం సెల్ఫ్ రిలేటెడ్ అండ్ కెరీర్ రిలేటెడ్ అండ్ మనీ రిలేటెడ్ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో లెట్స్ లెర్న్ ఫ్రమ్ సంతోష్ గారు టుడే. ఓకే. సంతోష్ కుమార్ గారు బోడుప్పల్ నుంచి వచ్చారు కదా, హీఈస్ ఫ్రమ్ బోడుప్పల్. సో మనం టోటల్ ఆయన ఏం చెప్తాడు అనేది మనం చూద్దాము, డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మీరు ఏం చేస్తుంటారు? ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఈహెచ్ఎస్ ఆఫీసర్. ఈహెచ్ఎస్ ఆఫీసర్, ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఓకే. ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఓకే. ఇట్స్ గవర్నమెంట్ జాబ్? ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్. ఓకే. సో జనరల్గా రోల్ ఏముంటుంది జాబ్? సో జనరల్గా అంటే పర్సన్స్కి ఎలా యాక్టివిటీ చేయాలి, బిఫోర్ స్టార్ట్ చేసే ఏదైనా యాక్టివిటీ ముందు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడము. సో లీగల్ కంప్లైంట్స్ చేయడం, ఫ్యాక్టరీ రన్ అవుతున్నప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో, లీగల్ క్లాస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ బోర్డు కానీ, సో మనకి జనరేషన్ అయ్యే ప్రొడక్షన్ కేపబిలిటీస్ అవన్నీ కూడా గవర్నమెంట్కి ప్లస్ ఆర్గనైజేషన్కి లయబిలిటీగా ఉంటాం. ఓకే. సో ఎంప్లాయీస్కి కూడా ఏమైనా రిస్క్ అజర్స్ ఉంటే కనుక, ఓకే, ప్రాసెస్ సేఫ్టీలో ఉన్న ప్రికాషన్సే కానీ, సో హెల్త్ అజర్సే కానీ, హ్యూమన్ ఎక్స్పోజ్ వర్కింగ్ ఏరియాలో మనకి పౌడర్ ప్రాసెసింగ్ ఏరియాస్ ఉంటాయి. సో డైరెక్ట్ పౌడర్కి ఎక్స్పోజ్ అవుతారు. సో బిఫోర్ ఏదైనా హెవీ ఎక్విప్మెంట్స్ అలాంటి యాక్టివిటీ చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కంప్లీట్ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. నథింగ్ బట్ అంటే కంప్లీట్ అవేర్నెస్. స్టార్టింగ్ జాబ్ స్టార్ట్ అయ్యే కానీ జాబ్ ఎండ్ అయ్యే వరకు ఎలా మనం యాక్టివేట్ చేయాలి, దాంట్లో ప్రికాషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలనే దాని మీద కంప్లీట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. గ్రేట్. ఈ రిలేటెడ్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అంటే జనరల్ గా నాకు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఐడియా ఉన్నాయి కానీ మ్యాండేటరీ, బట్ ఫార్మాని కాదు. మనం స్టార్టింగ్ అయితే మార్నింగ్ లేచిన కానీ అప్ టు నైట్ పడుకునే వరకు కూడా ఎవ్రీ డైలీ లైఫ్లో సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడి రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. బట్ వెరీ లెస్ పీపుల్ ఫాలో ఆర్ లెస్ కంపెనీస్ ఫాలో. చెప్తూ ఉంటారు కానీ చెయ్యరు. మ్యాండేటరీ థింగ్. కరెక్ట్. సో దట్ టు ఇండియాలో హ్యూమన్ లైఫ్ కి అంత వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ అన్ని లైట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ చూస్తే యూ డోంట్ నీడ్ టు నో అబౌట్ డ్రైవింగ్, లైసెన్స్ అయితే వచ్చేసే ఛాన్సెస్ స్కోప్ అయితే ఉంది. ఈవెన్ 2 వీలర్ మీకు వచ్చిన 4 వీలర్ లైసెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో ఇట్ ఈస్ నాట్ రిస్క్ టు ద పర్సన్. అంటే ఎవరికైతే ఉంటారో తీసుకునే వాళ్ళు వాళ్ళకి, లేదంటే ఏ కంపెనీ అయితే ఉంటుందో వాళ్ళకి రిస్క్ కంటే దాని మూలంగా ఆపోజిట్ పర్సన్ లేదంటే వేరే వాళ్ళకి దాని రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. రీసెంట్లీ మనం చూసుకున్న రోడ్ యాక్సిడెంట్స్ అనుకోండి, ఫ్యాక్టరీస్లో ఫెటాలిటీస్ అనుకోండి, సో జనరల్గా మిగతా ఏది కంపేర్ చేసినా కూడా
జరిగిన పర్సన్కి ఏముండదు, దానివల్ల రిమైనింగ్ ఫ్యామిలీస్ అనేవి చాలా సఫర్ అవుతాయి. నేను నా లైఫ్లో ఒక 5 to 6 సినారియోస్ చూసాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని. సో అలాంటి సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం అనేది కూడా కష్టం అవుతుంది, ప్లస్ దానివల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవుతాం. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా, సో రీసెంట్ ఒక ఎగ్జాంపుల్స్, సో పర్సన్ నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు సంబంధించి చిన్న ల్యాడర్ 3 meters అనుకుంటా, దాని నుంచి పడ్డాడు అనుకోండి, కంప్లీట్గా బ్యాక్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్గా పర్సన్ కూడా సఫర్ అవుతుంది. బ్యాక్ బోన్ అంటే పని చేయడానికి ఉండదు కదా, 3 months 5 months దాకా నార్మల్ అయితే రికవరీ అవుతాడు. లేదు అనుకుంటే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందా జనరల్ గా కంపెనీస్ లో? ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 కవర్ అవుతాయి. బట్ అది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కదా జనరల్ గా. హెల్త్ ఇన్సూరెన్స్ మేము చూస్తాం 2 lakhs 5 lakhs అలా 2 lakhs కానీ 3 lakhs or 5 lakhs అంతవరకే ఉంటుంది. 5K అబోవ్ అయితే ఉండదు. బేస్డ్ ఆన్ మన కేటగిరీని పట్టేసి మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్పెషల్ గా కంపెనీస్ మ్యాండేటరీగా ఇంత ఇన్సూరెన్స్ ఇవ్వాలి, లేదంటే ఇంత మనీ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ టైప్ లో ఏమైనా ఉంటుందా? ఎగ్జాంపుల్ పర్సన్ ఇంక లేగలేదు, పడిపోయాడు, ఇంక లేగలేదు, కంపల్సరీ కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. పర్సన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి యాక్టివిటీ ఏముంటుంది, మనకి ఏం జరిగింది దాని మీద మేనేజ్మెంట్ 100% సపోర్ట్ ఇస్తుంది. అసలు ఎంప్లాయీస్కి అయినా కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బోత్ కూడా ఫ్యామిలీ పరంగా ప్రొడక్షన్ ఇస్తుంది, యాజ్ వెల్ as పర్సన్ పరంగా కూడా మిగతా ఆల్టరేషన్ సబ్స్టిట్యూషన్ ఉందనుకోండి, సబ్స్టిట్యూషన్ కూడా ప్లాన్ చేస్తారు. దట్స్ ఏ గుడ్ హ్యాబిట్. మ్యాండేటరీనా అంటే మీ కంపెనీ కాదు నేను అడిగేది, మీ అలాంటి కంపెనీస్ చాలా ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్ కానీ ఇలాగా. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్డ్ ఆన్ కంపెనీ సినారియోని బట్టి ప్రపోజల్ అని ఉంటుంది. సో చిన్న ఆర్గనైజేషన్ అనుకోండి, సో కంపెనీషన్ తో క్లోజ్ చేస్తారు. అదే పెద్ద ఆర్గనైజేషన్ ఉండి మిగతా వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వడము, సో వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవడం, మిగతా యాక్టివిటీ కూడా చేయడం, ఇలాంటివన్నీ కంటిన్యూ చేస్తారు. ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వేరీ ఉంటుంది కంపల్సరీగా, అదే పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. మీరు అప్రాక్సిమేట్ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు? 13 years నుంచి. 13 years. ఈ 13 years లో ఎన్ని కంపెనీస్ కి ట్రైనింగ్స్ ఇచ్చి ఉంటారు? ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ లో ఫస్ట్ నేను జాయిన్ చేసిన డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లో. అక్కడ విత్ ఇన్ 1 year వరకు నార్మల్ గా ఉండదు. ఆఫ్టర్ 1 year తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీలో 12 years వరకు ట్రైనింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఆన్ రోల్ కానీ ఆఫ్ రోల్ కానీ. సో యావరేజ్ గా ఎన్ని ఉంటాయి ట్రైనింగ్స్? ఆల్మోస్ట్ కలిసి ఒక 700 to 800 ఉంటాయి. 800 ట్రైనింగ్స్, ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ అండి. మేజర్ అంటే ఉండవు, బట్ మేజర్ క్లాస్ రూమ్ సెషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. డైలీ సినారియోలో కష్టం 1 year అనుకోండి, 1 year లో ఆల్మోస్ట్ 2 to 3 hours కండక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఎవ్రీడే ప్రోటోకాల్ అన్నట్టు ఉంటుంది. ప్రోటోకాల్ అనే ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, మేజర్ క్లాస్ అని ఇయర్లీ అయితే ఒక 10 to 15 కండక్ట్ చేసుకుంటాం. మేజర్లీ సినారియోస్ మనకి ఎమర్జెన్సీ అయితే ఎలా ఎవాక్యుయేట్ అవ్వాలి, సో ఎలా మనం యాక్టివిటీ ఇన్వాల్వ్ అవ్వాలి, సో ఎవరెవరికి ఎస్కలేట్ చేయాలి, దాంట్లో ఎమర్జెన్సీ టీమ్ రోల్స్ ఏంటి అని కూడా మనం డిఫైన్. బట్ జనరల్ గా ఇలాంటి సెషన్స్ జరుగుతున్నప్పుడు ఎంప్లాయీస్ ఎవరు వినరు, వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, టీ తాగేసి వస్తారు. అంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ట్రైనింగ్ జరుగుతూ ఉంటది. వీళ్ళందరూ బయటకు వెళ్ళి టీ తాగడం, సిగరెట్స్ తాగడం ఈ టైప్ లో ఉంటది. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో అదే చెప్తున్నాను, రియల్ సిచ్యువేషన్ మనం మాక్ అంటే ఇండస్ట్రీస్ అన్ని ఏం చేస్తాయి, మాక్ కండక్ట్ చేస్తారు ట్రైనింగ్స్. ఆ టైంలో మనం ఎమర్జెన్సీ అని చెప్తే మిగతా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే నిదానంగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం, సమ్ పనిష్మెంట్స్ కానీ అంటే నథింగ్ బట్ ఏంటంటే షోకాస్ నోటీస్ లాగా ఇస్తూ ఉంటాం. లైక్ అలా చేసి అవేర్ చేయడము. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలా రియల్ గా వస్తే నీకు ఎలా ఉంటుంది, అదే రియల్ గా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా చేసిన మనం కొన్ని సిచ్యువేషన్ చూసింటాం బెంగళూరులో కానీ మిగతా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫైర్ అవుతుంది అనుకోండి, ఆ స్మోక్ కి కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళు అవుతున్నప్పుడు పర్సన్ కి ఎట్టుకోవాలని అర్థం కాదు. ఆ టైంలో ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో మనం దూకేస్తాం. సినారియో రిస్క్ కాకుండా కింద పడడం వల్ల పర్సన్ ఫెటాలిటీ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది మేజర్ గా. అలాంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం కంటే బిఫోర్ మనం డ్రిల్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకే, సో ఇక్కడ ఇంకో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. మనం ఒక చోట వర్క్ చేస్తున్నాం, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, లేదంటే ఏదైనా మనం చేసే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ లో మనం రెస్పాన్సిబుల్ గా లేము అంటే ఆ ఇంపాక్ట్ మనకంటే ఎదుటిగుండే ఉండే వాళ్ళకి, మనతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళకి, మన ఫ్యామిలీకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, మన ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది. సో మనం ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా జరుగుతున్నప్పుడు, ట్రైనింగ్ అంటే చాలా మంది పట్టించుకోరు యాక్చువల్ గా, రియల్ టైం మనకు జరుగుతుందా ఏంటి అని అనుకుంటారు. ఫేస్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ రోడ్ ని బ్లాక్ చేస్తారు, కరెక్ట్ గా నేర్చుకునేవాడు వెళ్ళే రోడ్ ని కూడా వీళ్ళు బ్లాక్ చేస్తారు, ఎందుకంటే వీడికి ప్రాపర్ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్లీ నేను బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వస్తున్నాను, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ అయింది. చూస్తే 2-wheeler అండ్ కారు క్రాష్ అయింది. మధ్యలో ట్రాఫిక్ అతను లిఫ్ట్ చేసుకుంటున్నాడు, దానివల్ల అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువనే పడ్డా, అసలు మూవ్మెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సినారియోలో అందరూ అర్జెంట్ కదా, అందరికి లైక్ దే ఆర్ బిహేవింగ్ సీఎం ఆఫ్ తెలంగాణ ఆర్ సీఎం ఆఫ్ ఏపీ లాగా బిహేవ్ చేస్తారు. ఎవ్రీ వన్ హ్యావ్ అర్జెంట్ వర్క్, దే బ్లాక్ ద రిబెలింగ్ రోడ్ అండ్ నో వన్ మూవ్, ఎవరు వెళ్ళరు. సో 1 minute కోసం లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోకూడదు. కరెక్ట్. సో మొన్న ఒక రోజు నేను ఒక చిన్న గల్లీలో డ్రైవ్ చేస్తున్నాను, అంటే ఒక చిన్న గల్లీ దాటి వెళ్ళాలన్నమాట. 2 కార్లు పక్కన పడతాయి యాక్చువల్గా, అంత చిన్నది. ఆఫ్ కోర్స్ అది
కొంచెం పర్లేదని అనుకోవచ్చు. వెళ్తుంటే ఒక లారీ వాడు వాటర్ ట్యాంక్ది అడ్డు పెట్టాడు. సో వాడు ట్యాంక్ తీయాలని కొంచెం ఎదరికి వచ్చి బ్యాక్కి వెళ్తే అది అయిపోతుంది, ఖచ్చితంగా కొంచెం పక్కకి పెట్టేసుకుంటాడు. సో నా కారు వెళ్ళిపోతే, నా కారు వెళ్ళిందంటే మిగిలిన కార్లు వచ్చేస్తాయి కొంచెం సైడ్ నుంచి ఇలాగా. బట్ ఈ లోపు లారీ వాడు కొంచెం ఎదరికి పెట్టాడు. వెనక్కి తీద్దాం అనుకునే లోపు వెనకాల కారు వాడు వీడు బ్యాక్ ఇవ్వండి, ఇచ్చాడు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కీప్ డిస్టెన్స్ ఫర్ 50% Correct. డిఫాల్ట్ ఉంటుంది, కానీ దానికి ఉండదు కదా, ఓన్లీ 1 feet 2 feet మాత్రం మెయింటైన్ చేయాలి. కరెక్ట్. సో వాడు వెనకాల ఇంకో 4-5 కార్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఒకటితో కమ్యూనికేషన్ కాదు, 5-6 కార్లతో కమ్యూనికేట్ చేయాలి. ఈ లోపు ఇంకా కార్స్ వస్తుంది. సో రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. జస్ట్ ఒక లెస్ దెన్ 30 seconds టాస్క్ అది. 1 minute వేసుకోండి జస్ట్ ఎగ్జాంపుల్, మినిమం 1 minute ఆగితే కనుక 1 minute వేసుకుంటే మొత్తం రోడ్ క్లియర్ అయిపోయేదానికి బికాస్ ఆఫ్ షుగర్. సో బికాస్ ఆఫ్ దట్ దే బ్లాక్ ద ఎంటర్ రోడ్. సేమ్ హ్యాపెన్స్ మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే యాక్చువల్ గా దానికి జరిగే బ్లాక్స్ కంటే ఈ షుగర్ పేషెంట్ల మూలంగా టాక్ లైక్ దట్. బట్ హడావిడి మూలంగా ఎక్కువ బ్లాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టరీలో హజార్డ్ అనేది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఐ డోంట్ నో అది ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. సో మీరు బాగా రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక మీరు కూడా పక్కన వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాడు వింటాడు, వినకపోతాడు. మనం కొంచెం ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ కొంచెంలో కొంచెమైనా వినే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొన్న కూడా అది ఒకటి ఇన్సిడెంట్ విన్నా. ఫ్లైఓవర్ మంచి కార్ కింద పడింది. ఫ్లైఓవర్ వెళ్ళేవాడు ఐ థింక్ వాడు దెబ్బలు తగిలిని, బట్ కింద ఉన్నవాడు చచ్చిపోయాడు. సో వాడికి అసలు ఏం తెలియదు, కింద వెళ్ళేవాడికి ఏం తెలియదు. జస్ట్ మనం మార్నింగ్ వాక్ కూడా వెళ్తుంటాం, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. మార్నింగ్ పర్సన్ వెళ్తుంటే ఎవడో అన్వాంటెడ్ వచ్చేసి ఇచ్చేస్తారు. కరెక్ట్. సో మనం సేఫ్ గా వెళ్తున్నాం అనేసి వాకింగ్ కోసం అనుకుంటాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. అవి కూడా చూసాం. వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. కరెక్ట్. అందుకే రీసెంట్లీ మన ట్రైనింగ్ సెషన్ లో ఉన్నది టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అనిపించింది. వెదర్ రిలేటివ్ కానీ సో మన లైఫ్ లో కానీ. మీ బ్రదర్ తీసుకున్నారా టర్మ్ ఇన్సూరెన్స్? ఇందా నేను పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు వితౌట్ కెమెరా సార్ చెప్పింది ఏంటంటే వాళ్ళ బ్రదర్ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పారు. సో అదే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ నేను అడుగుతుంటే లేదని చెప్తున్నారు. సో కొంచెం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తారా, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఈ రిలేటెడ్ కంటెంట్ అనేది. మీ బ్రదర్ ఎలా చనిపోయారు, ఏంటి రీజన్? తన దగ్గర మనీ ఉండేది. మనీ ఒక ల్యాండ్ సేల్ చేసి ఏవైతే మనీ కలెక్ట్ చేసుకున్నాడో ఆ మనీని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ప్రాపర్ డాక్యుమెంట్ కానీ ప్రాపర్ అక్నాలజ్మెంట్ కానీ లేదు. సో ఇచ్చిన ఎవరైతే జస్ట్ ఏమంటారు మాట మీద ఇస్తాం కదా, ట్రస్ట్ మీద ఇచ్చినట్టుగా మనీ ఇచ్చేసాడు 20 lakhs వరకు. అలా ఆ ఇచ్చిన మనీ ఏది కూడా లాస్ట్ 2.5 years నుంచి రికవరీ అవ్వట్లేదు. తనకి ఇంట్లో సర్వే అవ్వట్లేదు, ప్లస్ ఆ మనీ కూడా రికవర్ అవ్వట్లేదు. దానివల్ల తను సెల్ఫ్ గా బాగా బాధపడేసి ఎక్కడ మనీ రావట్లేదు, సో నాకు ఎలా జరుగుతుంది, ఇలా అవుతుంది, ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు అని చెప్పేసి సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో దానివల్ల కంపారిజన్ చేస్తే ఫ్యామిలీ సఫర్ అవుతుంది, తనకు కూడా ఇక్కడ హెల్త్ సపోర్టింగ్ దొరకలేదు, ప్లస్ మనకి ఇన్సూరెన్స్ అనేవి కూడా అట్లీస్ట్ సపోర్టింగ్ ఉండాలి. సో ఆ టైం అంత మనీ ఉండి మినిమం ఇన్సూరెన్స్ కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేయలేకపోయాడు. సో ప్రాపర్ గైడెన్స్ అనుకుంటున్నాను. అదే అదే. సో ఇక్కడ ఈవెన్ 2 daughters ఉన్నారని చెప్పారు కదా. సో ఇక్కడ ఈ బ్రదర్ సూసైడ్ అనేది వన్ ఆఫ్ ద లైక్ పెయిన్ఫుల్ థింగ్. అండ్ బిసైడ్స్ ఆఫ్ ఇట్ మనం చూసుకుంటే కనుక కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి లైఫ్లో. ఒకటి ఏంటంటే ప్రాపర్ మనీ రిలేటెడ్ నాలెడ్జ్ లేదు, ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పక్కన పెట్టండి, ఈ సినారియోలో అప్లికబుల్ కాదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 1 to 2 crore ఉంటే కనుక ఫైనాన్షియల్ గా బాగుండేది. రెండోది ఏంటంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేశారు మిస్టేక్ అనేది. సో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా చేయడం మూలంగా మనీ అనేది బ్యాక్ రాలేదు. సో ఇప్పుడు మనం మంచిగా ఉన్నామని చెప్పి అందరూ మంచిగా ఉంటారని మనం అనుకుంటాం, బట్ బయట అందరూ ఫ్రాడ్సే ఉన్నారు. సో మనం డబ్బులు మన చేతి నుంచి వేరే వాళ్ళ చేతికి వెళ్ళినాయి అంటే అది మాక్సిమం బయటకు రావు. ఓకే, మళ్ళీ బ్యాక్ రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దట్ టు మీకు ఫ్యామిలీ ఉండి మీ మీద ఈ మనీ రిలేటెడ్ డిపెండెన్సీ ఉంటే కనుక మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఈ సినారియోలో ఏమైందంటే ఈయన డబ్బులు ఇచ్చాడు, అది బ్యాక్ రాలేదు. సో ఇప్పుడు మనం రివర్స్లో చూసుకుంటే కనుక డబ్బులు ఇచ్చేవాడు ఇచ్చేసి ఉంటే కనుక ఆన్ టైం బ్యాక్ ఈ ఒక పర్సన్ లైఫ్ అనేది సేవ్ అయింది. మేబీ వాళ్ళకు 40 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉండొచ్చు, బట్ ఒక లైఫ్ వాళ్ళు తీశారు అనేది రీజన్ వాళ్ళే అయ్యారు కాబట్టి అది ఒక రకమైన పాపం అని అనుకోవచ్చు. సో స్క్రిప్చర్స్ రిలేటెడ్ మనం చూసుకుంటే దాని మూలంగా ఫైనాన్షియల్ వాళ్ళేమి గ్రో అవ్వరు. ఈవెన్ 40 లక్షలు తీసుకున్నా కానీ వాళ్ళు గ్రో అవ్వరు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే పర్సన్ లైఫ్ అనేది పోయింది. మూడో లెర్నింగ్ ఏంటంటే వీ షుడ్ బి స్ట్రాంగ్ అండి.
ఎందుకంటే ఇప్పుడున్న సినారీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని డౌన్ చేయడానికి ట్రై చేసేవాళ్ళే. ఏదో డబ్బులు రిలేటెడ్ కానీ, ఎమోషనల్ రిలేటెడ్ కానీ, రిలేషన్షిప్స్లో అయినా, లేదంటే హెల్త్ రిలేటెడ్ కూడా మనకి చాలా డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా బాధలు పడడం ఇలాగా. సో ఈ టైంలో మనం మానసిక స్థితి అనేది ప్రాపర్గా లేదు అంటే, మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా లేదు అంటే, మనం చాలా ప్రాబ్లమ్స్, ఇంకా యాక్చువల్ ప్రాబ్లం కంటే దీని మూలంగా వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ వర్రీస్ మూలంగా హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. హెల్త్ అనేది పాడవుతుంది. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇట్స్ వెరీ కాస్ట్లీ. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన మనీ రిటర్న్ మామూలుగా 20% రిటర్న్, 18% రిటర్న్, లేదంటే 30% రిటర్న్ అని మనం మాట్లాడుకుంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కాస్టింగ్ పీస్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్, ఎనీథింగ్. ఓకే, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ రిలేటెడ్ టు పీస్ ఆఫ్ మైండ్. ఈవెన్ నేను ఈ మెన్ కమ్యూనిటీ స్టార్ట్ చేసింది అదే. అందులో ఒక లైన్ ఉందన్నమాట, యూ షుడ్ నాట్ బి ఎ గుడ్ గై, యూ షుడ్ బి ఎ రైట్ గై. మీరు అందరి దగ్గర మంచిగా ఉండడానికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేసి ఇలా కాదు మీరు ఉండాల్సింది, రైట్గా ఉండాలి. ఏదైనా ఇవ్వాలి అంటే ప్రాపర్గా ఇవ్వండి, టేక్ ఇట్ బ్యాక్ అండ్ టెస్ట్ ద పీపుల్. ఇంకొకటి ఏంటంటే, ట్రై టు లెర్న్ సేయింగ్ నో. కొన్నిసార్లు మనం నో చెప్పాల్సి వస్తుంది, దాన్ని సాఫ్ట్గా ఎలా చెప్పాలి ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇది మెన్ కమ్యూనిటీలో నేను యాక్చువల్గా ఇచ్చా, ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫైన్, లెట్స్ లెర్న్ అండి. సో ఎనీ అదర్ థింగ్స్, మీరు మీ బ్రదర్ చెప్పిన ఇన్సిడెంట్ బట్టి మీ లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అయితే నేను లాస్ట్ మనం 14 days ప్రోగ్రామ్ అనేది తిన్నాము. ఓకే, దానివల్ల నేను చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం అయితే జరిగింది. ఓకే, బిఫోర్ నేను ఎప్పటి నుంచో లాస్ట్ ఒక 6-7 నుంచి అనుకుంటున్నాను టర్మినేషన్ ఇస్ మ్యాండేటరీ అనేసి, కానీ ఎక్కడ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, సో రీసెంట్లీ సిచ్యువేషన్ అనిపించింది, ఈ రోజు ఉండే వాటికి రేపు పోయేదానికి తెలియదు, బట్ మన ఫ్యామిలీ సపోర్టింగ్ అయితే మ్యాండేటరీ అనేసి ఓకే, ఫిక్స్ అయ్యాను. ఫైన్. ఎంత తీసుకుంటున్నారు? 2 crore 1 year? 2 year మ్యాండేటరీ. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వన్ ఆఫ్ ద మ్యాండేటరీ. నాది 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అనేది ఒకటి ఉంది. ఐ చార్జ్ 25,000 ఫర్ దట్ ప్రోగ్రామ్. యాక్చువల్గా 25,000 మీకు ఎక్కువ అని అనిపించవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, అటెండ్ ద ప్రోగ్రామ్, 25,000 పే చేసి, అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్తే కనుక ఇది వెరీ ఎక్స్పెన్సివ్ అని, ఐ విల్ గివ్ కంప్లీట్ రీఫండ్ 25,000. అది నేను జనరల్గా చెప్పేది. ఎందుకంటే దాని మూలంగా వచ్చే బెనిఫిట్ అనేది హ్యూజ్ ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ ఇవన్నీ పక్కన పెడితే, మనకున్న కామన్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ సెట్ రిలేటెడ్ టు మనీ మేనేజ్మెంట్, మనకి తెలిసింది కొంత ఉంటుంది, తెలియంది చాలా ఉంటుంది. అండ్ ఈవెన్ తెలిసింది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ స్కిల్ సెట్ ఆర్ సపోర్ట్ లేకపోవచ్చు. ఈ రిలేటెడ్ మనకి మ్యాండేటరీ థింగ్స్ కొన్ని ఉంటాయి, చేయాలి. ఓకే, ఫైన్. 14 days మీరు తెలుసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దట్ ఈస్ ఓకే. బట్ ఇంకేమన్నా ఉన్నాయా పాయింట్స్? దాంట్లో హోమ్ లోన్ ఎలా మనం మేనేజ్ చేయొచ్చు? హోమ్ లోన్ తీసుకోవాలంటే మినిమం పర్సెంట్ ఆఫ్ మనీ మన దగ్గర ఎంత ఉండాలి? 20% మ్యాండేటరీ. బట్ నేను హోమ్ పర్చేజ్ చేశాను, కానీ మొత్తం 40 lakhs హోమ్స్ కి ఖచ్చితంగా 30 lakhs హోమ్ లోన్ కి వెళ్ళాను, 10 lakhs పర్సనల్ లోన్ కి వెళ్ళాను. దానివల్ల ఎప్పుడైతే అవుతుందో ఆ సిచ్యువేషన్ సఫర్ అవుతున్నాను. అలానే మన అవినాష్ తో డిస్కస్ చేశాను. సో మనకి అయితే గోల్ సెట్టింగ్స్ లో ఉంటుందో దాంట్లో నాకు వచ్చేదానికంటే పోయేది ఎక్కువగా ఉంది. సో వచ్చే ఇన్కమ్ కంటే చేసే ఇన్కమ్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. బట్ అప్పుడు సిచ్యువేషన్ అది మ్యాండేటరీ అనిపించింది. సో ఇదైతే ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాము, ఫ్యామిలీ సపోర్టింగ్ అనుకోండి, మ్యాండేటరీ అనుకోండి, ఆ సిచ్యువేషన్ లో తీసుకోవాల్సి వచ్చింది. అదే ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ అనేది. ఇట్స్ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్? ఫస్ట్ హౌస్ అంటే ఇట్స్ క్రైమ్, ఎనీహౌ ఇట్ ఇస్ ఫైన్. అంటే ప్రెజెంట్ ఇబ్బంది ఏం లేదు, బట్ వాల్యూ పడుతుంటుంది. కానీ వి హావ్ టు సఫరింగ్ సమ్ సిచ్యువేషన్. కరెక్ట్, అట్లీస్ట్ 10 years ఆ సఫరింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఫైన్ అండి. అండ్ ఎనీహౌ ఒక ఓన్ హౌస్ ఉంటే ఆ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేది సపోర్టింగ్ అయితే ఉంటుంది. కొన్నదానికైతే సపోర్టింగ్ అవుతుంది. అవును, కరెక్ట్. సో ఇదేంటి, అపార్ట్మెంట్ ఫ్లాటా? లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్. ఓకే, ఫైన్, గుడ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ హౌస్. అండ్ మన ప్రోగ్రామ్ చూద్దాం ఎంత ఫాస్ట్ గా క్లియర్ చేయగలం అనేది. అండ్ ఈ హోమ్ పర్చేస్ రిలేటెడ్ అసలు డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 13 years లో లాస్ట్ 13 years తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు ఆఫ్టర్ 12 years? 12 years వరకు నేను ఎక్కడ బయట, యాక్చువల్లీ మధ్యలో 2 times ట్రై చేశాను. ఓకే, ఒకటి 6 years బ్యాక్ ఓపెన్ ల్యాండ్ తీసుకున్నాం, దాంట్లో చీటింగ్ చేశారు. సో సమ్ ఇష్యూ జరిగింది. ఒక పర్సన్ కి మనీ పెట్టేసి 2 lakhs అని చెప్పారు. సరే అని చెప్పి 6 lakhs డైరెక్ట్ మనీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ కి సో 2 wives ఉన్నారట. సో ఆ విషయం మనకు తెలియదు. తీసుకున్న తర్వాత ఈమె నాది ప్రాపర్టీ అని చెప్పేసి నా లిటిగేషన్ లో ఆ మనీ రాలేదు. 2016 onwards. తర్వాత సేమ్ మళ్ళీ 19 లోకి వెళ్ళాను. 19 లో కూడా సేమ్ మళ్ళీ
మా గాజులరామల దగ్గర ఉషాములపడి హాస్పిటల్ దగ్గర ట్రై చేశాను అక్కడ కూడా. ఓకే. ఆ సిచ్యువేషన్ కూడా 1 lakh పే చేశాను. సో లోన్స్కి అన్ని వెళ్ళాను, అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఓకే. తను యాక్చువల్లీ గవర్నమెంట్ సెక్టర్ పోలీస్ జాబ్. సో ఆ ట్రస్ట్ మీద నేను సరే చీటింగ్ ఉండదు అని చెప్పేసి వెళ్ళాను. ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి హెచ్డిఎఫ్సితో పాటు ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, షారుఖ్ ఖాన్ ఐడిహెచ్ఎఫ్ అనుకుంటా, ఓకే. ఐడిహెచ్ఎఫ్ లో బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ ఏమైంది లాస్ట్ ఒక రన్ అయిన తర్వాత మొత్తానికి లెఫ్ట్ ఓవర్ చేశారు. లెఫ్ట్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని ఎస్బీఐ ఫిన్ కార్ప్ అని సంథింగ్ ఏదో తీసుకున్నారు. హెచ్ఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్. ఓకే. ఓకే. సో బ్యాంక్ అనేది మొత్తానికి పోయింది. ఓకే. అది వేరే మన ఎస్బీఐ కార్ప్ దాంట్లో మార్చేశారు. నేను నాకు మనీ కట్టిన తర్వాత నేను ప్రాపర్ లోన్కి వెళ్ళాను. ఓకే. నాకున్న సాలరీకి అది 15 lakhs అది. ఓకే. సో ఈజీగా వస్తుంది, అన్ని కన్ఫర్మ్స్ 1 lakh కట్టేసి 13 lakhs వస్తాయి, సెట్ అయిపోతాం అనేసి ప్లాన్ చేశాను. ఆ బ్యాంకులో లోన్ ఉన్నందుకు ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ విషయాన్ని తెలియదు మనకి. సో అక్కడ ల్యాప్స్ అయిపోయింది. అయ్యో. అలా జరగడం వల్ల నెక్స్ట్ సెషన్ కి మళ్ళీ మా 2023లో జాన్లో సెట్ చేశాను. లేకుంటే కనుక ముందే మనకి పీపుల్ ఎప్పుడు చీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫస్ట్ అయితే మనం కంపెనీకి చీట్ చేస్తున్నట్టు కదా ఇంచుమించు. ద సేమ్ సిచ్యువేషన్. ఫస్ట్ పర్సన్ అతను మనకి గవర్నమెంట్ సెక్టర్, ఓకే. ల్యాండ్ నెక్స్ట్ అతను మనకి అబిట్స్ లో జిహెచ్ఎంస్ లో సమ్ బిల్ కలెక్టర్ ఉంది. సో అతను సిచ్యువేషన్ హౌస్ గానీ అన్ని చూసి ఏంటంటే ఇట్స్ ట్రస్టబుల్ అనిపించింది. కానీ తర్వాత తన ఫ్యామిలీని వదిలేసాడు. ఇక్కడ ఇంకొక లెర్నింగ్ అండి, మనం జనరల్ గా కొంతమందికి గోల్డ్ చూస్తాం, గోల్డ్ ఉంటది, కార్లు ఉంటాయి, ఇల్లు ఉంటది, దాన్ని బట్టి మనం నమ్మేస్తాం. అంటే పర్సన్ మరీ హై అన్నట్టు, నేను వెరీ బిజీ అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. మనం ఏంటంటే అలాంటి వాటికి పడిపోతాం, వీళ్ళు చాలా బిజీ ఏమో, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఈ టైప్ లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సెక్టర్ అనేసరికి ఎవరికైనా జాబ్ సెక్యూరిటీ ఆలోచిస్తాం. అవునవును. ఫస్ట్ పర్సన్ కాకుండా గవర్నమెంట్ సెక్టర్ కరెక్ట్. అట్లీస్ట్ రిమైనింగ్ పీపుల్స్ కనుక్కుంటాం మనం. సో ఎప్పటి నుంచో చేస్తున్నాడు, సో ఐ థింక్ 56,000 ఏది వచ్చినా మనకి విషయాన్ని కూడా జాబ్ అనే సెక్యూరిటీ ఉంటుందని ప్లాన్ చేస్తాం. బట్ రెండు గవర్నమెంట్ సెక్టర్ లో రెండు ఇదే అయిపోయాయి, ఎవరు కూడా ప్రాపర్ గైడెన్స్. తెలిసిన దాన్ని నా నాలెడ్జ్ తో చూస్ చేసుకున్నాము, బ్రేక్ అయిపోయింది. అది ఇంకా బ్యాడ్ లక్ అనుకోండి, ఇంకా ఏం చేయలేము అది. ఎందుకంటే మీరు అన్ని వెరిఫై చేసి వెళ్ళిన తర్వాత కూడా ఏం అవ్వలేదంటే దట్స్ ప్యూర్లీ బ్యాడ్ లక్. ఓకే, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ టూ? ఉన్నదా నేర్చుకునేది? మనీ ఏదైతే అనిపించిందో అన్ని ట్రస్టెడ్ గా ఉన్నప్పుడు డాక్యుమెంట్ బిఫోర్ చెక్ చేసుకొని లీగల్లీ వర్త్ అనుకున్న దాని మీదనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ అసైన్ ల్యాండ్స్ కానీ వెళ్ళకూడదు అనేసి అనిపించింది. సో బ్యాంక్ ట్రస్ట్ చేసినప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళ నుంచి కూడా మనకి సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అది కూడా. సో బిఫోర్ ఏదైనా యాక్టివిటీ చేసే ముందు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం బెటర్ అనేది నా ఐడియా. ఓకే, నా లెర్నింగ్ మీకు చెప్తాను. నాది కన్సల్టింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్. సో నా క్లయింట్స్ టోటల్ ఒక ఐ థింక్ 5 to 6 క్లయింట్స్ మొత్తం అందరూ కలిసి ఒక 10 crore ఫండ్ అనేది రెడీ ఉంచారు. అంటే ఇంకా తీసుకోలేదు, బట్ రెడీగా ఉంది కావాలంటే. ఈ 10 crore ఫండ్ ఇన్వెస్ట్ చేయడానికి ల్యాండ్స్ చూస్తున్నాం. యాక్చువల్గా దగ్గర ఐ థింక్ 15 to 20 ల్యాండ్స్ చూసాం, డిఫరెంట్ హైదరాబాద్ సరౌండింగ్స్. 15 to 20 ల్యాండ్స్, 10 crore ఇస్ ద ఇన్వెస్ట్మెంట్. కొంచెం గ్రోత్ ఉండేది చూస్తున్నాం అన్నమాట. ఈ 15 to 18 ప్రాపర్టీస్ లో ఒక్కటి కూడా ఆల్ క్లియర్ అనేది లేదు. సో సేమ్ సిచ్యువేషన్. ఇది మనకి ఆల్రెడీ కన్సల్టెంట్స్ ఉంటారు, కన్సల్టెంట్ అంటే బ్రోకర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉండి వాళ్ళు తెచ్చేదే ఎవ్రీథింగ్ క్లియర్ అంటారు. బట్ ప్రాపర్ లీగల్ కన్సల్టింగ్ అవి మొత్తం చెక్ చేసి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తే ఎక్కడో చోట చిన్న లిటిగేషన్ ఏదో ఒకటి పోతూ ఉంటుంది. దాన్ని మనం క్రాస్ చేసి వెళ్తే మేబీ అయితే సక్సెస్ఫుల్ అవ్వచ్చు, లేదంటే 10 crore పోతుంది. సో 10 crore అంత రిస్క్ చేయడం అవసరమా అని చెప్పి ఇంకా హోల్డ్ చేసాం. ఒకటి కూడా ఇన్వెస్ట్ చేయలేదు ఇప్పటికి. ఇంకా సిచ్యువేషన్ లో రీసెంట్లీ నేను కూడా లాస్ట్ ఎప్పుడు 2022 ఐ థింక్ కోవిడ్ సిచ్యువేషన్ లో సో సురేంద్ర గుప్తా అని చెప్పేసి పెద్ద రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ. ఓకే. సో ఒకేసారి మన హైదరాబాద్లో పెద్ద లాంచ్ స్టార్ట్ చేసేసి ఏం చెప్పారు, యాక్చువల్లీ వర్త్ వచ్చేసి 10 lakhs. మీరు ప్రజెంట్ 10 lakhs 15 lakhs ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ మీకు 22,000 ఈఎంఐ లాగా వస్తుంది. మీకు ల్యాండ్ కూడా 250-150 యాడ్స్ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు. ఓకే. సో వైజాగ్ లో మనకి వీడియోలో కూడా వస్తుంది, సురేంద్ర గుప్తా పేరు కొడితే. అతను కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిండు యాక్చువల్లీ. ఓకే. కట్టిన 1 lakh కట్టేసి మనకి అష్యూరెన్స్ ఖచ్చితంగా మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది అన్నారు. ఓకే. సో ఈ 1 lakh కట్టిన బ్యాంక్ లోన్కి వెళ్ళే గ్యాప్ లో 1 month లో మొత్తాన్ని ల్యాప్స్ చేసి ఎత్తేసాడు. ఫ్రాడ్, అది ఇంటెన్షనల్ ఫ్రాడ్. కాకపోతే ఒక 10 months దాకా మనం కట్టిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. ఎవ్రీ పర్సన్ ఏం చేస్తున్నాడు, 10 lakhs 15 lakhs 20 lakhs ఫస్ట్ ఎట్ టైం సెటిల్ చేయాలి. ఓకే. అంత అమౌంట్ కట్టిన తర్వాత ఈఎంఐ రూపంలో ఒక 5-6 months చూపించారు. బట్ వేరే వాళ్ళ ద్వారా విన్నాను. సో మనం ఏమనుకున్నాంటే బ్యాంక్ లోన్ వచ్చి సెక్యూర్ అని, బ్యాంక్ లోన్ రానంత వరకు సెక్యూర్ కాదు. ఏమైనా కూడా మనకి మనీ కట్టలేదు అనుకోండి, బ్యాంక్ అడాప్ట్ చేసుకుంటుంది మీరు అన్నట్టుగా. సో అక్కడ బ్యాంక్ లోన్ కోసం ట్రై చేశాను, లోన్స్ ఎక్కడ రాలేదు. ఆ 1 lakh కూడా అలానే లాప్స్ అయిపోయింది.
అయ్యో ఓకే, దిస్ వన్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రాడ్. మీరు ఎన్ని ఫ్రాడ్స్ చెప్తున్నారు అసలు? నిజంగా చెప్తున్నా, మీ ఎక్స్పీరియన్స్ మా వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. అయితే సైబర్ క్రైమ్ కూడా జరిగింది యాక్చువల్, అది కూడా పెద్ద సీన్ యాక్చువల్. సైబర్ క్రైమ్ లో కూడా రెగ్యులర్ గా మనం చూస్తూ పెడుతూ ఉన్నారు, దాంట్లో కూడా ఎవ్రీ చీటింగ్ అనిపించింది. బట్ ఫైనల్ ఇవన్నీ కాదు అని చెప్పి ట్రస్టెడ్ దాంట్లోకి రావాలని నేను మీ వీడియోస్ అయితే 2017 నుంచి చూస్తున్నాను. బట్ ఇప్పుడు మనకున్న దాంట్లో షార్ట్ కట్ లో వెళ్ళాలి అనే థాట్ లోనే ఉండేది. బట్ ఇప్పుడు అష్యూరెన్స్ వచ్చింది, ఏదైనా కూడా గ్యారంటీ ఉన్న దాంట్లోనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి. ఫైన్ అండి, గుడ్. నేనైతే మల్టిపుల్ రికమెండ్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా, దగ్గర దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర చెప్పారు. బట్ నేను రికమెండ్ చేసేది హైలీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ దాటి వేరే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ 10 అంటే స్టార్టప్స్, ఫ్రాంచైజీస్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, డీల్స్, రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ అయిపోయినాయి. అసలు కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ఇవన్నీ చూసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్స్ ఈస్ గివింగ్ ఆన్ అన్ యావరేజ్ బెటర్ రిటర్న్స్ దెన్ ఆల్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. కొన్నిట్లో మనకి ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, బట్ ఒక దానిలో పోతుంది, ఒక దానిలో వస్తుంది. యావరేజ్ చూసుకుంటే సేమ్ ఉంటుంది, ప్లస్ మెంటల్ టెన్షన్. కరెక్ట్, ఆ మెంటల్ టెన్షన్ లేకుండా క్లీన్ గా వెళ్ళిపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ఎ స్లో థింగ్. అంటే 7 years 10 years ఇంత లాంగ్ అంటే మనం అన్ని రోజులు ఉంటామా అన్నట్టు అనుకుంటాం. ఫస్ట్ 10 years అప్పటిదాకా ఎందుకులే, మనకి మీరు అన్నట్టుగా 6 months లో 1 year లో రావాలి, 3 years లో రావాలి. కరెక్ట్, అది హ్యూమన్ టెండెన్సీ ఆల్వేస్ ఎప్పుడు కూడా షార్ట్ కట్ మీద డిపెండ్ అవుతుంది. నాకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ రియల్ లైఫ్ కానీ. కరెక్ట్, బట్ షార్ట్ టర్మ్ ఈజ్ అ వెరీ డేంజరస్. అర్థమైంది, ప్రాక్టికల్ నాలెడ్జ్. కరెక్ట్, జనరల్ గా అందరూ తెలుసుకోవడానికి 35 ఏళ్ళు అయిపోతుందండి చెప్తున్నాను. యావరేజ్ ఏజ్ వచ్చేటప్పటికి 35 years లో దే డూ మిస్టేక్స్, అండ్ 35 years వరకు డబ్బులు ఏమి ఉండవు మోస్ట్లీ. ఖచ్చితంగా మనం 15-20 మీరు అన్నట్టుగా 20 నుంచి 30 మధ్యలో చేయొచ్చు. ఆ టైంలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ దాని మీద ఫోకస్ అవ్వదు, ఫ్యామిలీ ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అవన్నీ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసరికి చేయడానికి ఉండదు, చేసేటప్పటికి మనీ ఉండదు, చేయాలనిపించదు ఆ టైంలో. రెండు జరుగుతాయి. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా 13 years వర్క్ చేశారు, బట్ స్టిల్ 40 lakhs టోటల్ అమౌంట్ లోన్కి వెళ్ళారు. సో ఈ 13 years డబ్బులు ఏమైనాయి? చెప్తున్నా కదా, ఏవైతే సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో కొన్ని ఫ్రాడ్స్ జరిగినాయి, ప్రాక్టికల్ కూడా ఇక్కడే పోయినాయి కొన్ని 6-7 lakhs. సో కొన్ని మ్యారేజ్ కోసం ఎక్స్పెన్సెస్, కొన్ని ఇంట్లో హౌస్ రెనోవేషన్ కోసం ఎక్స్పెన్సెస్. ఒకటి ఓన్ గా అయితే ఒక ల్యాండ్ కొన్నాను, ఒక 4 lakhs పెట్టేసి, అదొకటి 4 lakhs సంపాదించారు అయితే 13 years పని చేసి. మిగతా జనరల్ నీడ్స్ అంటే హౌస్ హోల్డ్స్, అవి జనరల్ గా ఎక్స్పెండ్ చేస్తాం. ఎడ్యుకేషన్స్, ఇట్ ఈస్ ద సినారియో ఆఫ్ మెజారిటీ. అంటే ఖచ్చితంగా జరిగింది, బట్ ఎవ్రీ పర్సన్ లో ఒక ఫ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బట్ మంచిగా చెడు కానీ. కరెక్ట్. సో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి అవుట్కమ్ అంటే ఈవెన్ చేయకూడదు అని అనుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ఎమోషనల్ గా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయితే తప్ప పీపుల్ కి రియలైజేషన్ అనేది ఉండదు. ఈవెన్ ఎగ్జాంపుల్ మన గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది, గోల్డ్ మెంబర్షిప్ లో స్ట్రిక్ట్ గా మేము ఈ రూల్స్ చెప్తాం, ఆ రూల్స్ ఫాలో అయితే అయిపోయింది, లైఫ్ అనేది హ్యాపీ. బట్ వీళ్ళు ఏం చేస్తారు, 1 year ఫాలో అవుతారు, 2వ year క్విట్ అవుతారు. రెన్యువల్ ఏదో అడిగితే మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము క్విట్ అవుతాం. 2వ year క్విట్ అవుతారు, 3వ year ఏ ఎక్స్పీరియన్స్ 2-3 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ అవుతారు, మళ్ళీ 4th year 5th year బ్యాక్ వస్తారు. ఇవి వచ్చినప్పుడు చెప్తారు అన్నమాట యాక్చువల్ స్టోరీ, 2-3 ఏళ్ళలో ఏం జరిగింది, ఇందులో పోయింది, డిజిటల్ ఫ్రాడ్ ఒకటి, ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది, లింక్ క్లిక్కింగ్, లేదంటే స్టాక్ మార్కెట్లో పోయింది, ఏదో ఒకటి చెప్తారు. బ్యాక్ వచ్చిన తర్వాత దే విల్ బి వెరీ లాయల్ అండ్ ఇంక పర్ఫెక్ట్ మాట. ఇంకా మనం ఎస్ చెప్తే ఎస్, నో చెప్తే నో, రైట్ తిరగమంటే రైట్, లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్, ఆ టైప్ లో ఉంటారు. పర్సన్ మీద డిపెండ్ అవుతారు. లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పుడే డిపెండ్ అవుతుంది. ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే చేయగలుగుతారు, అది మాత్రం రియల్ లైఫ్. మొన్న ఎవరో ఫ్రెషర్ అప్పుడే జాబ్ వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చారు, నీదే చెప్పమాట. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ప్యాటర్న్ ఎక్కువ మంది చేసేది. నువ్వు కూడా అదే ప్యాటర్న్ లో వస్తావా, లేదంటే డైరెక్ట్ ఫాలో అయిపోతావా అన్నా. లేదు నేను డైరెక్ట్ ఫాలో అయిపోతా అన్నాడు. సరే ట్రై చేద్దాం, టెస్ట్ చేద్దాం అని చెప్పా. సో ఓకే, గుడ్. సో యా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ మీ అండర్స్టాండింగ్ అండి, లాస్ట్ 13-14 years ఎక్స్పీరియన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ ఏదైనా మీరు మా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారో? ఇన్వెస్ట్మెంట్స్ అంటే నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి, ఓకే. బట్ మనీ సేవింగ్స్ అనేది అయితే జనరల్గా నాకున్న థాట్ వరకు అయితే పెడితే బ్యాంక్ సెక్టార్లో పెట్టాలి. గవర్నమెంట్ సెక్టార్స్ ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో కంపల్సరీ ఎంతో కొంత మనం అనుకున్న 10% కాకుండా 7%, 8% వస్తుంది, అదొకటి. లేదంటే మన ఇంట్లో విలేజ్ లో కనుక ట్రస్ట్ ఉంటే కనుక చిట్టీలు అంటాం కదా, రొటేషనల్ చిట్టీలు, వాటి మీద పెట్టుకుంటే కొంచెం అష్యూరెన్స్ అనేది ఉంటుంది. అవి కూడా ఈ మధ్యలో చాలా చీటింగ్స్, బట్ లైఫ్ సెక్యూరిటీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళు, సో ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే కొంచెం మెయింటైన్ చేసేవాళ్ళు, ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళకి రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కాడ పెట్టొచ్చు అని నా ఉద్దేశం, నాకున్న నాలెడ్జ్ వరకు. బిఫోర్
ఏదైతే మనం ప్రోగ్రామ్ వినక ముందు ప్రోగ్రామ్ విన్న తర్వాత యాజ్ ఎ ట్రస్ట్ అనిపించింది. మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్. ఓకే, మీరు అగ్రీడా నాట్ అగ్రీడ్? ఇంకా టెస్ట్ చేద్దామని అగ్రీడ్ నాకు అంటే బట్ షేర్ మార్కెట్స్ రీసెంట్ గా చూసాను. బట్ రీసెంట్ గా నేను ఇంకో పదాన్ని కూడా యాక్చువల్లీ ఫోరెక్స్ మనీ అని చెప్పేసి. ఫోరెక్స్ మనీలో చాలా వస్తుంది, బట్ రిస్క్ కూడా అంతే ఉంటుంది. కరెక్ట్. లైక్ ఫోరెక్స్ అయితే నేను మా ఫ్రెండ్స్ ద్వారా కూడా విన్నాను, వేరే వాళ్ళు పెడుతుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బట్ 1 డేలో నీకు 10,000 పెట్టినా 20-30,000 రిటర్న్ వస్తాయి. సో బట్ సేమ్ అంతే టైం ముందుకెళ్ళిన తర్వాత లక్షలలో లాస్ ఉంటుంది. అవును, ఇది ట్రేడింగ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మీరు గుర్తు చేశారు. నాకైతే చాలా కేసెస్ ఉన్నాయి. దగ్గర 70 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు పోయిన వాళ్ళు ఉన్నారు, 40-50 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా కేసెస్ వచ్చాయి. ఏంటంటే ఇదర్ ఫారెక్స్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇంట్రాడే అనమాట. ఇంటర్డే ఒకటే రోజులో చేస్తాం కదా మార్నింగ్ ఈవినింగ్ కి. అది కొంచెం చదివా నేను కూడా, బట్ దాని జోలికి వెళ్ళలేదు యాక్చువల్లీ. అంత షూర్ షార్ట్ గా ఎవరికైనా ప్రాపర్ ట్రేడింగ్ తెలిస్తే ఏదర్ ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, ఈవెన్ 1,00,000 కోట్లు విత్ ఇన్ 1 మంత్ పీపుల్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. షూర్ షార్ట్ స్ట్రాటజీ ఎంటైర్ ప్రపంచంలో ఎక్కడైనా మనకు తెలిస్తే, ఓకే, ట్రేడింగ్ రిలేటెడ్ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇంకా డిఫరెంట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ రెడీ. సో మీరు ఇంటెలిజెంట్ అని ఫస్ట్ ఫీల్ అవ్వద్దు. ఓకే, దెర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి షార్ట్ టర్మ్లో, 10,000 వచ్చేస్తుంది, 1,00,000కి 10,000 వచ్చేస్తుంది, 5 రూపాయలు వడ్డీ, 6 రూపాయలు వడ్డీ, ఇలా అని చెప్పి డోంట్ టెంప్ట్. ఓకే, టెంప్టేషన్ మూలంగా చాలా లాసెస్ అనేవి ఉంటాయి. ఫైనాన్స్ అనేది మళ్ళీ 1,00,000 రూపాయలు పోతేనే సంపాదించుకోవడానికి దగ్గర 3-4 నెలలు పనిచేయాలి. జస్ట్ కామన్ గా 6 months పడతాయి కామన్ మ్యాన్ సేవ్ చేయడానికి కూడా. 6 months మనం వేరే వాడి గురించి పనిచేస్తున్నట్టు, జస్ట్ 1,00,000 రూపాయల గురించి. సో మనీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మనీ లేకపోతే మనల్ని ఎవరు కూడా చూడరు. 100%. డబ్బులు లేకపోతే వీఆర్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో ఈ రోజుల్లో మంచిదనం చెడ్డదనం అనేది ఏమీ లేదు, మంచి చెడు అనేది ఏం లేదు. డబ్బులు ఉంటే మంచి, డబ్బులు లేకపోతే చెడు అన్నట్టు ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ మనీ. ఓకే, అంటే ఫ్రాడ్స్ అది చేయడం కాదు, మంచిగా డబ్బులు సంపాదించింది మనం లాస్ అవ్వకుండా ప్రాపర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇది నా లెర్నింగ్స్, మిగిలిన వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత తెలుసుకున్న లెర్నింగ్స్. సో వాట్ ఈస్ యువర్ గోల్ అండి? మీ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి నెక్స్ట్ 10 years 20 years? నేను 10 years అది అనుకున్నాను. 10 years కి అట్లీస్ట్ ఒక 1 CR అనేది చేయాలనేసి నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే, నాకున్నకి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఒక ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అయితే నేను ప్లాన్ చేయగలుగుతాను. ఓకే, ఒక 3 years అయింది అనుకోండి, సమ్ వాట్ బెటర్గా అవుతుంది. దాన్ని నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్ళొచ్చు. ఏదైతే స్ట్రాటజీ చెప్పారో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది, దాంట్లో సమ్ లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేసేసి రీచ్ అవుదాము నా ఇంటెన్సిటీ. ఓకే, సో ఇప్పుడున్న మీ ఫైనాన్షియల్ ప్లాన్, అంటే చాలా మంది ఫైనాన్షియల్ ప్లాన్ ఉండదు, అది పక్కన పెట్టండి. మీకు అట్లీస్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం మీరు ఎప్పుడు రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నా అంచనా ప్రకారం 2025 అంటే 35కి నేను ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఓకే, మీరు మెన్ కమ్యూనిటీలో ఉన్నారు కదా. ఓకే, ఫైన్. సో మెన్ చెప్పండి. 35కి అయితే రీచ్ అవ్వచ్చు. బట్ నాకున్న గోల్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ నిన్న మనం ఎస్టర్డే అయితే మనకి ఫిన్ట్రాక్ ప్రో ఉంది కదా, దాంట్లో ఉన్న కేటగిరీస్ ఏవైతే చూసానో దాని ప్రకారంగా నాకు సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎనలైజ్ అయింది. బట్ దేనికి ఎక్స్పెన్సివ్ అవుతుంది, దేని నుంచి మనం ఏది చేయొచ్చు, ఏది చేస్తే ఏది యూజ్ అవుతుంది, ఏది బెటర్గా ఉంటుంది. సో అది అలా ఉంటుందన్న విషయం నాకు కూడా తెలియదు. మీరు చెప్పేంత వరకు బడ్జెట్ ప్లాన్ ఎక్సెల్ షీట్స్ తిన్నాను, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చేయలేదు. బట్ దీంట్లో నేను అవినాష్తో డిస్కస్ చేసి ఆయన ఒక ప్రోగ్రామింగ్ చేసిన కాబట్టి మొబైల్లో చూసాను, ల్యాప్టాప్ అయితే లేదు. మొబైల్లో చూసినప్పుడు దాంట్లో సీన్స్ ఏవైతే ఉన్నాయో క్లారిటీ కనిపించింది. గుడ్ అండి. దాని గురించి సమ్వాట్ ఇన్ఫర్మేషన్ చెప్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నా. ఫిన్ట్రాక్ లో ఏదైతే మనకి ఎక్సెల్ షీట్స్ ఉందో కంప్లీట్ గైడెన్స్ అనేది దాంట్లో దొరుకుతుంది మనకి. అంటే ఎనలైజింగ్ విజువలైజేషన్ అనేది కనిపిస్తుంది. మనిషికి ఎప్పుడైనా ఏముంటుంది, పిక్చరైజేషన్ క్లారిటీగా వస్తుంది. అవునవును, సో చేద్దామండి. పిక్చరైజేషన్ అదే గ్రాఫ్స్ అనేవి ఆ పిక్చరైజేషన్ జనరల్గా, అంటే మేము రీసెంట్గా ఫిన్ట్రాక్ ప్రో అనేది ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసాము. సో దానిలో ఏంటంటే డీటెయిల్డ్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఒకటి వస్తుంది. అంటే నెక్స్ట్ 30 years మనం ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. 10 crore, 20 crore, ఈవెన్ 100 crore వెల్త్ క్రియేట్ చేయాలి అంటే 100 crore డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది అని. జనరల్గా ఇది అప్ టు 10 crore మనం ప్లాన్ చేయొచ్చు ఫిన్ట్రాక్ ప్రోలో. ఈ బిల్డ్ చేయాలి అంటే దాన్ని ఎలా అచీవ్ అవ్వచ్చు అనేది దానిలో విత్ గ్రాఫికల్ రిప్రజెంట్, అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అనేది ఉంటుంది అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై. ఓకే, ఫైన్ అండి. ఫైనాన్షియల్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెన్స్ కమ్యూనిటీలో నేను ఒకటి చెప్పాను, 10 crore in 10-year గోల్ ఎలా రీచ్ అవ్వచ్చు అనేది ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఐ థింక్ నేను ఆర్టికల్ రాశాను, ఇంకా
ఇది ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, మేబీ రేపు నేను చేస్తాను. ఓకే. సో లెట్స్ సీ. అది 10 crore గోల్ అంటే మీరు డైలీ ఎంత టైం ఫ్రీగా ఉంటారు ఎవ్రీడే? ఎవ్రీడే అయితే మాక్సిమం ఒక 2.5 hours అయితే స్పెండ్ చేయొచ్చు. మన వర్క్ కల్చర్కి అయితే 2.5 hours స్పెండ్ చేయొచ్చు. ఓకే. సో వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది మీ కంపెనీలో? అయితే పర్లేదు, చాలా కూల్గానే ఉంటుంది. బట్ 6-7 hours యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతాము. 2 hours మిగతా వాళ్ళతో ఎంగేజ్ అవ్వడానికి, కమ్యూనికేషన్స్కి బెటర్గా ఉంటుంది. మోస్ట్ పీపుల్తో ఇంటరాక్షన్ అనేది నడుస్తుంది. డే స్టార్టింగ్ 9:30 స్టార్ట్ అయితే అప్ టు మనకి 5:30 వరకు పీపుల్ తోటి ఏదో ఒక దాంట్లో ఇంటరాక్షన్ అనేది గడిచిపోతుంది. ఓకే, ఫైన్. సో ఒక టఫ్ క్వశ్చన్ ఫర్ యూ. అదేంటంటే మీరు ఇప్పుడు మీ జాబ్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇన్కమ్ యూఆర్ ఎర్నింగ్, దాన్ని మీరు డబల్ చేయాలి అంటే విత్ ఇన్ 2 years ఏం చేస్తారు? టఫ్ క్వశ్చన్, టేక్ టైమ్ అండ్ థింక్. ఇంకా ఉన్న మనీ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో పాసిబిలిటీ ఉన్నంత వరకు మనకు అసెట్స్ ఏమన్నా కనుక ఛాన్స్ ఉంటాయి. సో మనకి రిటర్న్స్ ఏవైతే మనకు ఉన్న వాల్యూస్ మీద రిటర్న్స్ ఏవైతే మనకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తున్నాయో, సో మనకు వచ్చే జనరల్ రిటర్న్స్ ఏంటి 7%, 6% మాత్రం వస్తాయి. అంటే మన అసెట్స్ కానీ అవి. సో మనకి ఏవైతే 16 to 18% వచ్చే అష్యూరెన్స్ ఉంటాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మన మనీ ఏదైతే ఉందో 1 CR అనేది 10 CR ఈజీగా అవడానికి అవకాశం ఉంటుంది. బట్ నాకు వచ్చే ఉన్న ఫెసిలిటీని బట్టి మనం ప్లానింగ్ చేసుకోవాలి. నేను దాని గురించి అన్నట్లా ఇన్కమ్ శాలరీ వస్తుంది కదా ఎవ్రీ మంత్, దాన్ని డబల్ చేయాలంటే వాట్ స్ట్రాటజీ యూ హ్యావ్? ఏం లేదంటే కనుక జాయిన్ ఇన్ మెన్ కమ్యూనిటీ, హ్యాపీ వాసుచల్ల మెన్స్ కమ్యూనిటీ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. దానిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు డబల్ అవర్ ఇన్కమ్. డబల్ కాదు, యాక్చువల్గా 10x ఎలా చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఇన్కమ్ కూడా కంపల్సరీ, ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కావాలి కదా. మీరైతే ఇన్కమ్ చెప్తున్నారు, 1x to 10x అవ్వాలంటే కనీసం అతని దగ్గర ఎంతో కొంత ఫండ్ అయితే ఉండాలి. లేదు అవసరం. సాలరీడ్ ఎంప్లాయ్కి ఫండ్ లేకుండా ఏం చేయలేము. దట్ ఈస్ వేర్. అంటే మన టైం ఇన్వెస్ట్ చేయాలి. అఫ్ కోర్స్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ హార్డ్లీ అది 2 to 3 lakhs ఉండాల్సి అవ్వచ్చు. బట్ మేజర్లీ ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మన ఇన్కమ్ ఎప్పుడైనా డబల్ ఆర్ ట్రిపుల్ చేసుకోవాలంటే జనరల్ ఫార్ములా ఏంటంటే మనకున్న స్కిల్ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నామో అది మన యొక్క స్కిల్ లెవెల్ ఎంతవరకు ఉంటే ఆ లెవెల్లోనే మనం సంపాదిస్తాం. 10,000 రూపాయలు వాల్యూ ఉండే స్కిల్ ఉండేవాడికి 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 1,00,000 రూపాయలు స్కిల్ ఉండేవాడికి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈవెన్ 2-3 లక్షలు, ఒక 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారు, మినిమం ఆయన ఒక 5 లక్షలు 6 లక్షలు సంపాదిస్తారు. ఎందుకంటే దట్స్ అ హై లెవెల్ స్కిల్. ప్రొఫెషన్ బట్టి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్కిల్ మీద అంటే స్కిల్ కూడా ఉంటుంది. స్కిల్ తో పాటు అడిషన్ గా కమ్యూనికేషన్ తో పాటు పర్సన్ కి సపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ సపోర్టింగ్ లేకపోవడం వల్ల చేయలేకపోయిన చాలా మంది వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు 1 lakh ని 10 lakh ఈజీగా ఒక పర్సన్కి ఇస్తారు. అదే ఒక ట్రైనర్ ఒక ట్రైనింగ్ చెప్పాడు అనుకోండి, నేనే పిలిపిస్తాను ట్రైనర్ని, అదే 2.5-3 hours తీసుకొని చెప్తాడు. మిస్టర్ 55,000 40,000 ఛార్జ్ చేస్తాడు. అదే ట్రైనింగ్ మేము కూడా చెప్తాం, కానీ దానికి అంత ఇవ్వరు. ఎందుకంటే బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్ అనుకోండి, పర్సన్ నేమ్ అనుకోండి, అలా ఉంటుంది కదా సేమ్ సిచ్యువేషన్స్. ఫైన్. నేనైతే ఇది అయిన తర్వాత, ఈ పాడ్కాస్ట్ అయిన తర్వాత నాకు గుర్తు చేయండి. ఐ విల్ రికమెండ్ యూ వన్ థింగ్. దానిలో మీకైతే అట్లీస్ట్ ఒక 50% ఇన్కమ్ ఎక్స్ట్రా రావడానికి స్కోప్ ఉంది బై వర్కింగ్ పార్ట్ టైం రేర్ అండ్ దెన్. బట్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక 2 months to 3 months ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఆల్మోస్ట్. అది నేను చెప్తాను, ఒకసారి కూర్చోండి. ఓకే, ఫైన్. సో వన్ ఈజ్ ఎర్నింగ్ మనీ ఇంపార్టెంట్ అండ్ మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మనీ. అది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అండ్ ఎందుకంటే ఈవెన్ ఎక్కువ డబ్బులు సంపాదించినా మొత్తం అప్పుల్లో ఉండి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ యూ నీడ్ టు బీ విత్ మీ. అది వన్ థింగ్. అండ్ బిసైడ్స్ ఆఫ్ ఇట్ మీరేమన్నా మన ఆడియన్స్కి ఎయిదర్ ఎర్నింగ్ మనీ రిలేటెడ్ కానీ, మేనేజింగ్ మనీ రిలేటెడ్ కానీ, లేదంటే మీ ప్రొఫైల్ జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా చెప్పాలనుకున్నారా? సో నీ ఎర్నింగ్ మనీ అయినా మేనేజింగ్ మనీ అయినా, ఓకే, బట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకున్న తర్వాత చేయడం అనేది మ్యాండేటరీ. నేను లాస్ట్ అయితే మనకి 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ విన్నాను. నాకు రిలీజ్ అనిపించింది. లాస్ట్ నేను ఒక 13 years ఉన్నాను. సో అందరు అనుకుంటారు బుక్ చదివితే తెలుస్తుందిలే, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆన్లైన్ యూట్యూబ్ చూస్తే తెలుస్తుందిలే ఇన్ఫర్మేషన్ అనేసి అనుకుంటాం. కానీ దానికి ప్రాక్టికల్ గా చేసేదానికి అయితే కంపల్సరీ వేరియేషన్ ఉంది. సో మిగతా వాళ్ళు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి పాలసీస్ గురించి, బట్ ప్రాక్టికల్ గా మనం ఏదైతే ట్రాకింగ్ చేసుకుంటామో డే టు డే, దానివల్ల గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఉంటుందని నా ఉద్దేశం. బట్ ఎవరైతే ఉన్నారో కమ్ టు హ్యాపీ కైండ్, బట్ లర్న్ టు మేనేజ్మెంట్ థింగ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పర్సన్ అబౌవ్ 18 years నుంచి 35 years వరకు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఏదైతే ఉందో. ఆ ఏజ్ లో చాలా మందికి తెలియదు, బట్ తెలిసేసరికి చేయడానికి ఉండదు. ఓకే, యా, దట్స్ కరెక్ట్. యాక్చువల్లీ
Yeah, thank you so much for your feedback, and it's like advertisement to Happy Coin. Thank you so much for that. Actually, yeah, సార్ చెప్పింది అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదేంటంటే 18 years నుంచి 35 years, 35 అనేది ఇంకా లాంగ్ అనుకోవచ్చు, బట్ 18 to 30 లోపే మనము జాబ్ వచ్చేసరికి 2021 23 అవుతుంది. కరెక్ట్ 4-5 years ఖచ్చితంగా పర్సన్ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. రాగానే ఎవరు పెట్టడానికి విల్లింగ్ ఉండరు. అవును ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్లానింగ్ ఒకటి తెలియదు, ప్లస్ విల్లింగ్ కూడా ఉండరు. Okay. కొంచెం అనిపిస్తుంది ఎవరికి ఎంజాయ్ చేయాలి ఉండాలి అని, అవునవును. ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఉంటారు. సో మీరు ఎవరైనా కానీ వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ఎ మెంటర్, ప్రాపర్ మెంటర్, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకు దొరికితే లైఫ్లో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అండి. అది వన్ థింగ్. రెండోది ఏంటంటే మనీ రిలేటెడ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 30, 40, 50 years. ఓకే, మెజారిటీ ఆఫ్ అస్ ఇండియాలో ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఉండదు. ఇట్స్ లైక్ ఏంటంటే బేస్మెంట్ లేకుండా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా చేయాలని అనుకుంటారు, ఒక అపార్ట్మెంట్ లేపాలనుకుంటారు, సేమ్ వే జరుగుతుంది. వీళ్ళందరూ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటారు, మేబీ ఒక 1 crore, 5 crore, 10 crore, బట్ బేసిక్గా దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ప్లాన్. ఆ ప్లాన్ అనే దాని మీద ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే ఇట్స్ బిట్ కాస్ట్లీ. అది వన్ థింగ్. ఇంకొకటి నేను యాక్చువల్లీ మన ఇక్కడ రావడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, సో నేను రీసెంట్ గా మనకి ఒక 3-4 కోర్సెస్ కూడా విన్నాను. మనకి ముంబై కోచ్ సందీప్ గుప్తా అని ఉన్నాడు, అవునవును, సో వెల్త్ కోచ్. అవును, ఆయన నేను ఒక 20 to 35 క్లాస్ విన్నాను, అంటే ఓకే, అప్ టు నార్మల్ గా ఓకే, ఫైనల్ క్లాస్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 40,000 చెప్పాడు. ఓకే, ఫైన్, 39999 40,000 చెప్పి ఛార్జ్ చేస్తాను. దానికి కూడా నేను ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటే బట్ కమ్యూనికేషన్ అప్రోచింగ్ అది ఇబ్బంది అనేసి వెళ్ళలేదు. దానికి కూడా నేను ట్రై చేశాను. ఓకే, సో ఆయన వే ఆఫ్ చెప్పేది అనేది కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, బట్ రీచింగ్ అనేది అంతగా అవ్వలేదు. ఓకే, సో అదొకటి. ప్లస్ మనకి బొమ్మ గణేష్ కొమ్ము అని కూడా ఉంది, సో స్టాక్ మార్క్స్ అవును, అతను దాంట్లో కూడా జాయిన్ అయ్యాను. బట్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఏముంది, స్టాక్ మార్క్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బట్ ఏవైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్తారు. ఓకే, సో పర్సనల్ గైడెన్స్ అనేది మిస్ అయింది. కరెక్ట్. సో రెండిట్లలో. ఓకే, సో మీ దగ్గర నాకు దొరికింది ఏంటంటే పర్సనల్ గైడెన్స్ అనేది దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓకే, ఒకటి కామన్ గా లాంగ్వేజ్, ఓకే, సో రెండోది పర్సనల్ గైడెన్స్ అనేది మనకి మీరైతే అష్యూరెన్స్ ఇచ్చారో, ఓకే, లైక్ మీరు చెప్పింది ఏదైతే ఉన్నాను మీ దగ్గర అసలు మీరు కేసు పెట్టండి, పొల్యూషన్కి వెళ్ళండి అని. ఓకే, సో కామన్ కూడా ఎవరు చెప్పరు జనరల్ గా అయితే. సో మీకు కావాలంటే నా మీద కంప్లైంట్ చేయండి, నేను ఎంతకంటే ఎక్కువ ఏం చేయలేను, మిమ్మల్ని చీట్ చేయడానికి కాదు, ఓకే, బట్ సొసైటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి. సో సర్వ్ టు నేషన్, సర్వ్ టు కామన్ పీపుల్ అన్నది అది నాకు బాగా అనిపించింది. బట్ లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రెండైతే నాకు నేనైతే అదర్ కోచెస్ గురించి చెప్పలేను, బట్ సందీప్ గుప్తా ఈజ్ వన్ ఆఫ్ మై ఐ కెన్ సే ఫ్రెండ్ కైండ్ ఆఫ్. నేనైతే విన్నాను, బట్ దాంట్లో జాయిన్ అవ్వాల్సింది. ఈవెన్ లాట్ ఆఫ్ మా కామన్ ఫోటోస్ ఉంటాయి. 23 June లో జాయిన్ అవ్వాల్సింది. ఓకే, ట్రావెల్ చేసుకుంటూ డిసెంబర్ లో ఈ అయితే విన్నాను. సో సైబర్ క్రైమ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అప్పుడు జాయిన్ అవ్వాల్సింది, అటు మనీ కాస్త డైవర్ట్ అయిపోయింది, అది అలా జరిగిపోయింది. ఓకే, సో సైబర్ క్రైమ్ గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? యా, జనరల్గా ఏవైతే జరుగుతుంటాయో మనకి వాట్సాప్ గ్రూప్లలో కానీ, ఓకే, సో మిగతా వాటిలో కానీ, సో 500 పెడితే 1000 రూపీస్ వస్తాయని, 10,000 పెడితే 15,000 వస్తాయని, ఓకే, బట్ అవి షార్ట్ టర్మ్ అయితే సడన్ వరకే ఉంటాయి, బట్ ఎప్పటికీ లాంగ్ టర్మ్ అయితే రావు 100% అష్యూరెన్స్. బట్ నేను దానివల్ల సఫర్ అయ్యాను కూడా. ఓకే, సో దాని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అనేసి నా ఉద్దేశం. అప్రాక్సిమేట్ లాస్ ఎంత చెప్తే మా వాళ్ళు రిలీజ్ అవుతారు. బట్ విధాలు కూడా తెలుస్తుంది కదా, వద్దులేదు. ఓకే, ఫైన్, లెట్ ఇట్ బి సీక్రెట్. సో ఇంకో కోచ్ గణేష్ కొమ్మ, ఐ థింక్ ఆయన గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ యాడ్స్ అయ్యో 1-2 సార్లు నాకు కూడా వచ్చాయి ఇన్స్టాలో కూడా చేస్తాను. బట్ ఇంకోటి లోన్ ఫీల్ అయిపోయి మనకి ఇన్స్టాలో వీళ్ళు పెడుతూ ఉంటారు, ఓకే, ఫ్రీ లోన్ సంథింగ్ లోన్ సెటిల్ చేస్తాను దాన్ని కూడా. బట్ ఈ ఏదైతే పర్సనల్ లోన్స్ అప్లై చేస్తాను నేను 2. ఓకే, సో ఈ మనీకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్దామని ట్రై చేశాను, బట్ ఆగాను. మీరు తర్వాత మీతో మళ్ళీ మీరు ఫ్రీడ్స్ అప్లై చేశారు, వాళ్ళతో కూడా అవ్వాలా వద్దని డైలమాలో ఉండి ఆగాను యాక్చువల్లీ. ఓకే, సో నెక్ టు నెక్ ఉందన్నమాట. వచ్చే ఇన్కమ్ ఏమో 81,000, కట్టేదేమో ఆల్మోస్ట్ 99,000 దాకా ఉంది. ఓకే, ఓకే, సో దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, వెళ్దామా అనిపించింది, ఆగాను యాక్చువల్లీ. వద్దులేండి అవి, అంటే ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు, అదే, అంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా లేనప్పుడు మనం అది చూస్ చేసుకోవడం బెటర్. స్ట్రాంగ్ లేదు, బట్ ఏంటంటే బట్ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది కంపల్సరీ, బట్ లైఫ్ సఫర్ అవుతుంది, బట్ కొంచెం ట్రాకింగ్ అవుతుంది కదా, వద్దులే అనిపించి నేను ఆగాను యాక్చువల్లీ, వెళ్దాం అనేసి. ఓకే, ఒకసారి మనం డిస్కస్ చేద్దాంలేండి అది కూడా. ఫైన్. సో యా, ఎనీహౌ కోచెస్ ఆర్ దేర్ యాక్చువల్లీ. ఈవెన్ అంటే నేను కాంపిటీషన్ చెక్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరిది నేను చెక్ చేస్తా ఉంటాను. మీరు చెప్పిన పేర్లు ఇంకా చాలా మంది ఉన్నారు, నేను వెరిఫై చేస్తూ ఉంటా. 3 to 4 అయితే విన్నాను, అప్రోచ్ అయ్యాను కూడా, వాళ్ళు ట్రాక్ చేశారు. ఓకే, బట్ నాకు అనిపించింది మన స్టేట్స్ లో ఏవైతే ఉందో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పరంగా అయితే అందరికి కామన్ లాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీష్ అనేది అండర్స్టాండ్, బట్ అన్ని వొకాబులరీ అన్ని సిచ్యువేషన్స్ అయితే
అండర్స్టాండ్ అవ్వదు. అవును, సో మదర్ టంగ్ అంటాం కదా, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకే బెటర్ అనిపిస్తుంది. హిందీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, హిందీ బెటర్ అనిపిస్తుంది, కరెక్ట్. మనకి తెలుగు better. మీరు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటారు, కానీ మన క్లాసే అనుకోండి 14 days స్మార్ట్ మనలో. సో లెక్చర్ ఉన్నాడు, సోషల్ సార్ అనుకుంటా ఐ థింక్. ఓకే, సార్ ఏమన్నా ఎన్నిసార్లు చెప్పినా సార్ మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ ఒకసారి రిసీవ్ ఇవ్వండి, బట్ ప్రాక్టికల్గా మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా గోల్డ్ మెంబర్ ఆయన. సో కానీ 1 year నుంచి ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది మొన్న వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు బాగా అనిపించింది సార్, మళ్ళీ బెటర్గా చేస్తాను అనేసి అన్నారు. ఓకే ఓకే, బట్ అది గ్రేట్. అది కొంచెం నాకు ఓకే, లాంగ్వేజ్ పక్కన పెడితే నేను కాంపిటీషన్ చెక్ చేస్తున్నప్పుడు ఈ ఫైనాన్షియల్ వాట్ ఎవర్ మేము చేస్తున్న దాని మీద కాంపిటీషన్ చెక్ చేస్తున్నప్పుడు ఈవెన్ సందీప్ గుప్తా అయినా, గణేష్ కుమార్ అయినా, ఇంకా 10+ కోచెస్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఏరియా. బట్ మేము చేసే దాని రిలేటెడ్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. ఎందుకంటే అది ప్రోగ్రామ్స్ అన్ని గోత్రు అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాట్ వీ డూయింగ్ దే ఆర్ నాట్ డూయింగ్. అదైతే నాకు క్లారిటీ వచ్చింది. బట్ ఐ డోంట్ నో ఇంకా డీప్ గా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎందులోనైనా కవర్ చేస్తున్నారేమో అని. అంటే మన బేసిక్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అటెండ్ అయితే గానీ తెలుస్తుంది కదా అంటారు, ఒక మెంబర్ అయితే గానీ ట్రాకింగ్ ఏముందో తెలుస్తుంది. అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా. అదే చెప్తున్నాను, నేను ఒక మెంబర్ గా దీంట్లో అయినా కాబట్టి సో వాళ్ళు కొన్ని రికమెండేషన్ ఇచ్చారు, ప్రొఫైల్స్ ఇచ్చారు, చూసాను. ఒక 499 299 కడితే ప్రోగ్రామ్ కింద ఇచ్చారు. సో దాంట్లో ఏముంది, మనకి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంది, ఎలా అనేది ఎవరు లేదు. బట్ చెప్పడం మాత్రం ఎలా చెప్తారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కంప్లీట్ ఇది అవుతుంది అని చెప్తారు. కానీ అదే స్టార్టింగ్ ఏదో అష్యూరెన్స్ అనేది ఫస్ట్ ఇచ్చామనుకో, అది మిగతా కామన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. జనరల్ గా చాలా మంది ఆలోచించుంటే చెప్పేదాని వల్ల స్ప్రెడ్ అవుతుంది అనుకుంటారు, కానీ కామన్ మ్యాన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో నా ఫీడ్బ్యాక్ అబౌట్ మై ప్రోగ్రామ్ ఏంటంటే అప్రాక్సిమేట్ 30% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్డ్ ఇన్ ద టోటల్ నేను ఇచ్చిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడంలో. సో ఎందుకు ఫెయిల్ అయిందని చెక్ చేస్తుంటే దే డింట్ ఇంప్లిమెంట్ ద సిస్టమ్. 30% ఆఫ్ ద పీపుల్ అంటే వెరీ హ్యూజ్. మెయిన్ డిసిప్లిన్ పోతుంది నాకు, ఆ డిసిప్లిన్. సో నౌ ఐ స్ట్రిక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్నటి వరకు లెట్ ఇట్ బి అన్నట్టు ఉంది. ఇప్పుడు నుంచి ఏంటంటే స్ట్రిక్ట్ చేసాము. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే దెర్ ఆర్ మెనీ రూల్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. సో ఎయిదర్ యూ ఫాలో ద రూల్స్ అండ్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ ఎల్స్ డోంట్ జాయిన్. ఐఎమ్ ఫైన్ విత్ దట్. అంతే తప్ప రూల్స్ జాయిన్ అయ్యి నేను రూల్స్ ఫాలో అవును అంటే మాత్రం దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. అందులో వన్ ఆఫ్ ద టఫ్ రూల్ ఏంటంటే 20% ఆఫ్ ద మనీ షుడ్ బి ఇన్వెస్టెడ్ మినిమం. ఇది సో ఇది జరగట్లేదు అని అంటే ఐ విల్ గివ్ టైం. ఒక 6 months అడుగుతారా అడగండి, 1 year అడుగుతారా అడగండి, తప్ప 2 years అన్నా పర్లా. యూ షుడ్ షో దట్ రిజల్ట్ అట్లీస్ట్ మీరు ఇచ్చిన కమిట్మెంట్ తర్వాత. ఒక 6 months ఎక్స్టెన్షన్ ఉంటుంది అటు ఇటు. ఖచ్చితంగా నాకున్న ఐడియా ఏమనిపిస్తుంది అంటే, ఏవైతే మీ కాడికి వచ్చే ప్లానింగ్ తీసుకున్నప్పుడే ప్రొఫైల్ మీరు ఏదైతే చెక్ చేసుకుంటున్నారో ఆఫ్టర్ మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ చెకింగ్ అవుతుంది. సో బిఫోర్ ఏదన్నా నా ఐడియా కొంచెం బిఫోర్ స్టార్టింగ్ కనుక పర్సన్ కి సమ్ చార్జ్ చేసేసి ప్రొఫైల్ కి ఛాన్స్ ఉంది, ప్రొఫైల్ ఎంత ఉంది, సో పర్సన్ కి ఇప్పుడు సపోజ్ 80,000 వస్తుంది, అతను ఒక 10,000 15,000 పే చేయగలరు. అంటే దేనికో దానికి ఎంగేజ్ చేయగలరు మనని. ఎంగేజ్ చేయగలనుకున్నప్పుడు అతను మనం ట్రాక్ లో తీసుకొచ్చామనుకో, అతను ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. చాలా మంది ప్రోగ్రామ్ ఇన్న తర్వాత చేయడానికి స్కోప్ లేకుండా పోతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. బట్ నా ఉద్దేశం అంటే సో అయితే మనం 25-15 చార్జ్ చేస్తున్నాం, దాంట్లో అట్లీస్ట్ ఒక 1,500 2,500 అలా సమ్ 1 day చార్జ్ చేస్తే అతనికి ఈజీ అవుతుంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ లో ఇంత ఉంటుందా, ఈ ఛాన్స్ ఉంటుందా, మీ దగ్గర ఒక 10 ఉన్నాయి సార్, ఏం అవసరం లేదు, 10 లో మీరు మంత్ కి 5 ప్లాన్ చేయండి. ఆ 5 కనుక ఖచ్చితంగా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు అన్న ప్లాన్ లో 5 కి 5 ఖచ్చితంగా 10 ఉంటుంది, అతనికి బెనిఫిట్ అవుతుంది. అదే ఇప్పుడు 10K కి 20K 30K 40K చేసేవానికి ఆడికాడికి లాక్ అయి ఉంటుంది. దాన్ని అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ నేనే ఉన్నప్పుడు ప్రోగ్రామ్ విన్నాను 14 days, నాకు చాలా ఇప్పుడు 80 వస్తుంది. కానీ దాన్ని ఏం చేస్తాను, ఎక్కడ ఇట్లా చేయలేము. సో ఇంకా నేను 3 years దాకా వెయిట్ చేయాల్సింది, నాకు ఆప్షన్ లేదు. అది లెట్ ఇట్ బి అండి, అది అవనివ్వండి. అంటే నేను ఎందుకు అది ప్రీ చెక్ చేయట్లేదు అంటే, అఫ్ కోర్స్ శాలరీకి క్రైటీరియా పెట్టా, 30,000 కంటే తక్కువ అంటే జాయిన్ అవ్వద్దని క్లియర్ గా చెప్పాను. జనరల్ క్రైటీరియా. ఈ క్రైటీరియాలో ఏంటంటే 30,000 దాటిన తర్వాత ఎవరైనా చేయొచ్చు. కొంచెం నా ఇంటెన్షన్ ఏంటంటే, డూ దిస్ 14-day స్మార్ట్ మనీ ఛాలెంజ్, కంప్లీట్ ఇట్. మీకు ఏమన్నా యూజ్ కాకపోతే కనుక ఆస్క్ ఫర్ ద రీఫండ్. ఆ నాలెడ్జ్ లెవెల్ అట్లీస్ట్ నేను ఇచ్చాను ఒకరికి, ఓకే డబ్బులు బ్యాక్ తీసుకున్నారు, ఇట్స్ ఓకే, అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ పర్సన్ కి ఏంటి, సో నాకు ఇన్ని విషయాలు తెలిసి నేను ఎక్కడ ఏం చేయలేకపోతున్నా కదా అనే థాట్ అయితే ఉంటుంది. లేదు, వి విల్ వర్క్ ఆన్ ఇట్, ఖచ్చితంగా అనిపించింది, విల్ వర్క్ ఆన్ ఇట్ అండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. యా, sure, definitely this feedbacks really help. Thank you so much. And even in total podcast lo you gave a lot of great information, I can say. ఎందుకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిగిలిన వాళ్ళు అందరూ అన్ని మిస్టేక్స్ చేయలేరు. సో వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటే కనుక లైఫ్ అనేది ఈజీ అవుతుంది. దట్స్ అ గ్రేట్ థింగ్. And thank you so much for coming here and explaining all this. Have a great day. Thanks. Thank you.